గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ఓ యువతికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. విజయనగరం జిల్లాకు చెందిన సత్యవతి తరచూ తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతుండేది. విజయనగరం విశాఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో మణిపాల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సత్యవతిని పరీక్షించిన వైద్యులు గుండె మార్పిడి తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. గుండె మార్పిడి కోసం జీవన్ దాన్ అవయవ మార్పిడి పథకంలో పేరు నమోదు చేసుకున్నారు. ఈ నెల 11న ఓ యువకుడు బ్రెయిన్ డెడ్కు గురవడంతో అతడి గుండెను యువతికి ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. శస్త్రచికిత్సకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేశారు. మరికొంత మణిపాల్ ఫౌండేషన్ సమకూర్చిందని డాక్టర్ దిలీప్ తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం యువతి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వెల్లడించారు. అవయవదానం పట్ల అవగాహన పెంచినట్లయితే మరికొందరి ప్రాణాలని కాపాడవచ్చని, ఆ దిశగా కృషి చేయాలని మీడియాను వైద్యులు దిలీప్ కోరారు. మణిపాల్ వైద్యుల వల్ల తనకు మరో జన్మ లభించిందని, అవయవదానానికి అంగీకరించిన యువకుడి కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని సత్యవతి కన్నీటి పర్యంతమయ్యారు. మేము ప్లాన్ చేసుకున్నా సరే ఆర్గాన్ దొరకక ఈ లోపలే లంగ్లో ప్రెజర్స్ పెరిగి ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళు సూటబుల్ కాకుండా ఆపరేషన్ చేయకుండా వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో వాళ్ళకి ఇంక ఎటువంటి పరిష్కారం లేదనే చెప్పాలి. అంటే చాలామంది పేషెంట్లు ఈ కాలక్రమంలో చనిపోవడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే ఏదో ఒక్కరు అనుకుంటే చేసేది కాదండి. ఇదంతా కంప్లీట్గా ఒక టీం వర్క్. కంప్లీట్ హాస్పిటల్ అన్నది కూడా దీనిలో కమిట్మెంట్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలగాలి. ఎందుకంటే ఆర్గాన్ అన్నది కొన్నిసార్లు ఎక్యూట్ రిజెక్షన్కి వెళ్తే ఈ పేషెంట్కి ఎక్కువ సపోర్ట్ కూడా మనం కొంతవరకు ఇవ్వగలగాలి. సో ఇవన్నీ లేకుండా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అన్ని హాస్పిటల్లో అయితే చేసేది కాదండి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పేషెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ తీసుకున్న సెంటర్స్లో మాత్రమే ఈ రకమైన సర్జరీస్ అన్నది చేయవచ్చు అన్నది నా ఉద్దేశం. నేను స్వయంగా చేసిందంటే హార్ట్ రిట్రీవల్స్ అయితే చేశాను, కానీ A to Z అంటే రిట్రీవల్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసిన కేసు అయితే నాకు ఇదే కంప్లీట్గా 100% చేసిన కేసు అయితే ఇదే మొదటి కేసు అండి. ముందుగా అవేర్నెస్ మీ అందరి ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అడగగానే జీవో నెంబర్ 95 కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే డోనార్ ఫ్యామిలీ ఉంటారో 10,000 ఫెడరల్ ఛార్జెస్తో పాటుగా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా డోనార్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి వారికి ప్రభుత్వ అధికారిక లక్షణాలతో క్లియర్ చేయాల్సిందిగా కోరడం జరిగింది ఆ జీవోలో. దాని ప్రకారంగానే మనము దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. వాళ్ళంత బాధలో ఉండి కూడా నాకు ఈ హార్ట్ ఇచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రేట్. బతుకుతాననే నాకు తెలీదు. ఆ ఫ్యామిలీ వాళ్ళు నేను ఇంతలా ఇప్పుడు మీలో మళ్ళీ ఉండగలుగుతున్నాను. దిలీప్ సార్కి అయితే అసలు నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ మేము అందరు